విత్తనాలు తీసుకోవడం పత్తినేనా? ఉగ్రం. అదేంటి, ఏ కంపెనీ ఇది? అంటే గత సంవత్సరమే తెలుసా నీకు? అంతకు ముందు నుంచి ఏమైనా పరిచయం ఉందా? అంటే పోయిన సంవత్సరమే. అంటే ఇది ఏ కంపెనీ ఇది? మై సీడ్స్ వాళ్ళది. అంటే క్రిస్టన్ సీడ్స్ వాళ్ళది. మై సీడ్స్ కంపెనీలోనే ఇది ఒక ఉగ్రం అంట వెరైటీ. అంటే మీరు కూడా గత సంవత్సరం వేసినారా దీన్ని? ఒక సంవత్సరం వేసినారా? అంటే నీళ్ళ పొలం కింద వేసినారా వర్షాధారమా? నీళ్ళ పొలం కిందనే. ఎంత పొలం? ఎంత దగ్గరికి రాను ఒకసారి ఆయన దగ్గర. ఓకే. ఇదే విత్తనాన్ని బయలు పొలంలో వేసినావు. అంటే వర్షాధారం కింద వేసినావు, నీళ్ళ పొలంలో వేసినావు. అయితే నీళ్ళ పొలం కింద వచ్చింది ఈ విత్తనం. 30 ఎకరా 10 సెంట్లు 31 క్వింటం. వామ్మో, అద్భుతం అసలు. యాక్చువల్ కంటే మీ చుట్టుపక్కల ఎవరైనా వేసినారా అట్లే మీ మాదిరి ఈ విత్తనాన్ని కాకుండా వేరే విత్తనాలు? మీ పక్కన ఎవరైనా ఎకరం పొలం వేసినారా? వాళ్ళు కూడా ఇదే విధంగా వచ్చినాయా? తగ్గిందేమన్నా ఈ విత్తనంతో పాటు పోటీ పడ్డాయా? నీకు తెలిసిన వరకు చెప్పండి. రాలేదు. ఇది మాత్రం ఖచ్చితంగా 31 క్వింటం వచ్చింది. అయితే ఇప్పుడు 2025లో రైతన్నలు తీసుకోవచ్చా? మీరు ఇదే తీసుకుంటున్నారు మీ వరకు, ఎందుకంటే నువ్వు చూసినావు కాబట్టి నీకు నచ్చింది కాబట్టి తీసుకుంటావు. మరి మిగతా వాళ్ళకి చెప్పొచ్చా? దీన్ని చెప్పదగ్గ విత్తనమేనా? పత్తి తీయడానికి వీలుగా ఉన్నాయా? పూర్తిగా తీయడానికి కూడా ఈజీగా వచ్చేస్తుంది. మరి మీరు ఎంచుకున్న విత్తనం ఎట్లా ఉందండి పత్తి తీయడానికి? వెన్నపూస. అంటే చూడండి, రైతులతో కలిస్తే ఒక్కొక్కరి నోట ఒక్కొక్క మాట వినొచ్చు. పత్తి తీయడంలో కూడా వెన్నపూస తీసుకుంటే ఎట్లా జారుతుందో అంత ఈజీగా పత్తి తీయడానికి రావడం జరుగుతుంది అనే మాట వింటున్నాం రామరెడ్డి గారు.